ప్రజలు వేరే రాష్ట్రాల వాళ్ళు చేయబట్టి మనం నష్టపోతున్నాం కాబట్టి ఈ రౌండ్ సమావేశం చేసుకుంటాం. కాబట్టి కొన్ని రాజస్థాన్ వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని ఇంతకుముందు మన ఆంధ్రోళ్ళు ఇటు బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయినట్టు, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయినట్టు ఈ రాజస్థాన్ వాళ్ళు మనని దోసుకుపోతారు. ఎట్లా అంటే మన యువత ఇక్కడ ఉన్న యువత ఏమవుతుంది అంటే పెడదవన పట్టిపోతుంది, మందువులకు బానిస అయిపోతారు. వాళ్ళు ఒక్కంచెలు వచ్చి ఇక్కడ షాపులు పెట్టి మన తెలివితేటలన్నీ వాళ్ళు దొబ్బుకోపోతారు. మన శ్రీమన్ అన్నగారు అన్నట్టు మనం వాళ్ళని అరికట్టలేమన్నాడు, అరికట్టగలుగుతాం. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు షాప్ పెట్టినప్పుడు వాళ్ళ దాంట్లో పనిచేసే వాళ్ళు 100% వాళ్ళ మందే ఉంటారు. కానీ మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటలేరు వాళ్ళు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ సంపత్తి పెంచుకుంటారు. మన ఇక్కడ ఉన్న రాష్ట్ర బోళ్ళు ఖతం అయిపోతారు. ఎలక్ట్రీషియన్ల దగ్గరికి వచ్చే వారికి ఏమో చేస్తారు, మన ఎలక్ట్రీషియన్లను ఒక బానిస లెక్క తయారు చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, ఎలక్ట్రీషియన్ సామాను ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడు, నాకు తెలియదు కాబట్టి ఓనర్ నువ్వు ఎంబడి పట్టుకొస్తాడు. ఎంబడి పట్టుకొచ్చిన వాళ్ళే తమ్ముడు నీకు ఇంత కమిషన్ ఇస్తాం, నువ్వు మేము చెప్పింది ఏమంటారు. వాళ్ళు వింటారు. విన్నాక ఏం చేస్తారు, సామాను కొంటారు. ఫస్ట్ టైం సామాను కొంటారు, సెకండ్ టైం సామాను కొంటారు, థర్డ్ టైం ఏం చేస్తారు, ఈ ఎలక్ట్రీషియన్ పక్క దొబ్బి ఇంకో తయారు చేసుకుని ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి సామాన్ అంతా వాళ్ళతో తీసుకుంటారు, డూప్లికేట్ సామాన్ ఇచ్చేస్తారు. అట్లా మన రాష్ట్రం లాస్ అయిపోతుంది. ఇదొక్కటి. వేరే రాష్ట్రం నుంచి వస్తారు, ఎవ్వరైనా భారతదేశంలో ఎక్కడ బతకచ్చు. కానీ మన రాష్ట్రంలో మన పెద్దపల్లి మొత్తం వెనుకబడిపోతున్నాం. వేరే రాష్ట్ర వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు చేయబట్టి, ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు చేయబట్టి వెనుకబడిపోయినాం. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు మరో రాజస్థాన్ ఇక్కడ తయారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఉన్న ఇక్కడ యూత్ను పెద్దోళ్ళను అందరినీ తక్కువ రేట్లకు ఇస్తారు. ఫస్ట్ ఎట్లా డ్రగ్స్ లెక్క అలవాటు చేస్తారు, తక్కువ రేట్లకు ఇచ్చి నెక్స్ట్ టైం దోపిడీ చేస్తారు. అది ఎవరు గమనిస్తలేరు. ఇటు మోటార్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, కిరాణా సామాన్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, రేపు హౌస్లోళ్ళు అడ్లోళ్ళు అన్ని షాప్ల వాళ్ళకు సుధా లాసే రాజస్థాన్ వాళ్ళు చేయబట్టి. వాళ్ళని మనం కట్టడి చేయాలంటే వాళ్ళ దగ్గర పని చేయాలి. మనలను ఇక్కడ యువతను మనం అక్కడ పని పెట్టుకోవాలి. వాళ్ళు పని పెట్టుకొని ఏడాల వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఇది ఈ రౌండ్ సమావేశం దీని కొరకు పెట్టినాం. కానీ మనం వాళ్ళని భయపట్టియలేము. మనం వాళ్ళని ఇక్కడ వాతకవేరు అది ఇక్కడ ఏం కాదు. కాబట్టి మన రాజస్థాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిరు కాబట్టి మన రాష్ట్రాన్ని దోస్తారు కాబట్టి, దోసుకొని వాళ్ళ రాష్ట్రం డెవలప్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ రాజస్థాన్ షాపులలో మన వాళ్ళు ఇక్కడ ఉన్న యువత పనిచేయాలి, పనికి పెట్టుకోవాలి, ఏ విషయమైనా మనకు చెప్పాలి వాళ్ళు. అది ఇక్కడ దీనికి ఏమైనా తప్పుగా మాట్లాడితే